కాకతీయ యూనివర్సిటీలోను పోతన మహిళా హాస్టల్లో పెచ్చులు ఊడిపడ్డ ఘటనలో విద్యార్థులను ఆందోళనకు గురయ్యారు. వసతి గృహాన్ని మార్చాలని ఎన్నిసార్లు విశ్వవిద్యాలయం అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షాకాలంలో తమను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు నిన్న రాత్రి అనేకమైన ఇబ్బందులతోటి పిల్లలు ప్రతిరోజు ఏ విధమైన ఇబ్బందితోటైనా ప్రతి ఒక్క ఇబ్బందితోటి రోజు ఇలా ఉంటూనే ఉన్నారు. నిన్న రాత్రి ఈ విధంగా బిళ్ళలని ఊడి కింద పడిపోవడం, పెచ్చులని కింద పడిపోవడం, ఇలాంటి సంఘటన ఎందుకు ఎదురవుతున్నాయి? ఇంతకుముందు కూడా ఒక ఫ్యాన్ ఒక అమ్మాయి పైన పడింది. ఆ అమ్మాయి తలకి గుడ్లు పడినాయి. ఈ విధంగా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? ఎన్నోసార్లు మేము వీసీసరికి రిజిస్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు అధికారులు స్పందించడం లేదు? హాయిగా బిల్డింగ్స్ లో ఉంటారు, మంచి బిల్డింగ్స్ వల్ల మాకేమో ఇలాంటి పాడుపడ్డ బిల్డింగ్స్ ఇస్తారు. ఎందుకు మేము కట్టే డబ్బులు సరిపోవట్లేదు? మెస్ బిల్లులు కూడా పెంచుతున్నారు, హౌస్ బిల్లులు కూడా పెంచుతున్నారు. మరి పెంచినప్పుడు మాకు కావాల్సిన వసతులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. 2016లోనే ఇది కూల్చివేయాలని వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? ఎస్ఎఫ్ఐ తరఫున మేము విద్యార్థుల తరఫున మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మాకు ఇవ్వాలి. తప్పకుండా ఈ హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలని